హలో అండి, ఈరోజు నేను సింపుల్ ప్రాసెస్లో స్పెషల్గా పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్దీ అండ్ టేస్టీగా ఎగ్ పొడి ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఎగ్ అంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదండి. ఇలా కర్రీ చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుందండి. సో నేను చేసే ఎగ్ పొడి సింపుల్ ప్రాసెస్ చూసేద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 లవంగాలు వేస్తున్నానండి. లాస్ట్లో మసాలాలు ఏమీ యాడ్ చేయను కాబట్టి 3 లవంగాలు వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్, వాటిని వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. నేను తీసుకున్న ఆనియన్స్కి 3 ఎగ్స్ తీసుకొని కొట్టి పోసుకోవాలండి అందులోని. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత వీటిని ఏమీ కలపకూడదండి. ఇలాగే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత మధ్యలోకి ఏ సైజు కావాలో అలా ఇలా ముక్కలు చేసుకోవాలండి. చేసుకొని మొత్తం కూడా తిప్పేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పుకోవాలండి. మొత్తం కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇటువైపులో కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అలానే 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. మంచిగా ఉప్పు కారం అనేది ఎగ్స్కి పట్టాలన్నమాట. ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఇలా ఆయిల్ అనేది పేరుతుంది సైడ్లకి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో ఎగ్ పొడి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, పిల్లలు మంచిగా తింటారు. ఇప్పుడే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.